లారీ డ్రైవర్ సినిమాలో గుడివాడ రాయుడిగా, రౌడీ ఇన్స్పెక్టర్లో బొబ్బర్లంక రాంబ్రహ్మంగా, చినరాయుడిలో పశుపతిగా ఇలా ఎన్నో సినిమాల్లో కథానాయకులకు సవాల్ విసిరి విలనిజాన్ని పండించిన నటుడు మోహన్ రాజు గారు ఇక లేరు. ఆయనకి 70 సంవత్సరాలు, చనిపోయారు నిన్ననే. నిజానికి మనకి బాగా గుర్తు 90s కిడ్స్కి ఈయన గుడివాడ రాయుడిగా గుర్తింపు. అసలు పేరు ఎవరికీ తెలియదు. ఇక ఈయన అసలు పేరు మోహన్ రాజు గారు. 300కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన ఆయన కేరళలోని తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు. ఓ మలయాళ సినిమాలో పోషించిన కిరిక్కాడన్ జోస్ అనే పాత్ర పేరుతోనే అక్కడ ప్రేక్షకులకు చేరువైన మోహన్ రాజు గారు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయనకి భార్య ఉష, 2 కుమార్తెలు. నటుడు కాకముందు మోహన్ రాజు గారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అధికారిగా పనిచేశారు. సినిమాలపై ఇష్టంతో కెమెరా ముందుకొచ్చారు. 1990 దశకంలో ప్రతినాయక పాత్రలతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై విశేష ప్రభావం అయితే చూపించారు. తెలుగులో స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, అసెంబ్లీ రౌడీ, మెకానిక్ అల్లుడు, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, పోకిరి రాజా, సోగ్గాడి పెళ్ళం, సరదా బుల్లోడు లాంటి అనేక సినిమాలు చేశారు. తెలుగులో ఆయన చివరగా మోహన్ బాబు కథానాయకుడిగా రూపొందిన శివశంకర్ సినిమాలో నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి గుండెపోటు కూడా రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గురువారం పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలో కన్నుమూశారు. మోహన్ లాల్తో పాటు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ రాజు గారి మృతి పట్ల విచారం అయితే వ్యక్తం చేశారు. అక్కడ పెద్దగా తెలుగువారికి ఇప్పుడైతే టచ్లో లేరు ఆయన. కానీ అప్పట్లో గుడివాడ రాయుడు అంటే మా చిన్నపిల్లలందరం భయపడిపోయే వాళ్ళం. అలాంటి విలనిజాన్ని పండించారు ఆయన. తర్వాత రామిరెడ్డి గారు కూడా. కానీ వీళ్ళు గొప్ప నటులు. ఆయన చనిపోవడం నిజంగా విచారకరం, బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతినైతే మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా ప్రకటిద్దాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.